వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. మనతో పాటు ఈవేళ మెడికవర్ హాస్పిటల్ సంబంధించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మేఘనా దెన్ని గారు ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ గులియన్ బెర్రీ సిండ్రోమ్ డిసీజ్ ఇది ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది, ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు ప్రజలు. అయితే దీని లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను డాక్టర్ మేఘనాథ్, ఫిజిషియన్ అండ్ ఐడి స్పెషలిస్ట్ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ ఎంవిపి కాలనీలో చేస్తున్నాను. సో ఈరోజు మనకి శివరామకృష్ణ గారు అడిగినట్టు గులియన్ బెర్రీ సిండ్రోమ్ అంటామండి దీనికి. సో శివరామకృష్ణ గారు చెప్పినట్టు గులియన్ బెర్రీ సిండ్రోమ్ అంటాం. సో దాని యొక్క లక్షణాలు, సో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సో ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు ఒకసారి తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు ఈ డిసీజ్ అంటే ఏంటి? అసలు ప్రజలకు ఎవరికి తెలియదు. అసలు ఏంటి డిసీజ్ అంటే ఏంటి అసలు? సో గులియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది చాలా రోజుల నుంచి ఉందండి, బట్ కొంచెం అరుదైన వ్యాధి. ఓకే, ఎక్కువ న్యూరోఫిజిషియన్స్, న్యూరాలజిస్ట్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మామూలుగా మనం చూసి ఇన్ఫెక్షన్ లాంటిదే. ఓకే, సో ఇది కూడా ఒక ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఆర్గానిజమ్స్ వచ్చే డిసీజ్, కానీ దీని యొక్క వ్యాధి లక్షణాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో నార్మల్గా కొంచెం చేతులు కాళ్ళు తిమ్ములు రావటం, నడవలేకపోవటం, కూర్చుంటే నిల్చోలేకపోవటం, తినలేకపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ రావచ్చు. సో ఇది వైరస్ వలన రావచ్చు, బ్యాక్టీరియా వలన రావచ్చు, లేదంటే మిగతా ఆర్గానిజమ్స్ వలన కూడా రావచ్చు. సో ఇది మనం చూసే ఉంటాం కదా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. సో ఇది కూడా ఒక రకమైన రుమటలాజికల్ ఆటో ఇమ్యూన్ మెకానిజం వలన కాజ్ అయ్యే డిసీజ్. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా గుర్తించవచ్చు? సో ఈ వ్యాధి లక్షణం ముఖ్య కారణం అండి నేను చెప్పినట్టు బ్యాక్టీరియా, వైరస్. సో ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటే, పూణేలో చూసే ఉంటే ఆల్మోస్ట్ ఒక 2000 సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయి. అందులో ఒక 90 to 100 పేషెంట్స్. ఓకే, సో దీని యొక్క ఈ మధ్యకాలంలో మీరు పూణేలో చూసుంటారండి, చాలా కేసెస్ చూసాం. ఆల్మోస్ట్ 2000 సస్పెక్టెడ్ కేసెస్, అందులో 90 to 100 పేషెంట్స్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. అందులో ఒక 40 to 50 ఆర్ క్రిటికల్ అండ్ స్టిల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ పూణే హాస్పిటల్స్లో. సో ఇదంతా ఎలా స్టార్ట్ అయిందని మీరు చూస్తే, ఒక పర్టికులర్ లొకాలిటీలో ఒక కామన్ నాన్ వెజ్ సోర్స్, సో చికెన్ ఒక షాప్లో కొనుక్కొని వీళ్ళందరూ తిన్నారు ఇనీషియల్గా. సో అక్కడి నుంచి వీళ్ళందరికీ తిన్న వాళ్ళందరికీ ఇన్ఫెక్ట్ అయ్యింది. సో నార్మల్గా మనం సింపుల్ డయేరియా, విరోచనాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా ఫుడ్ పాయిజనింగ్ వల్ల. అలాగే ఇది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల వస్తుంది, బట్ కొంచెం ఎక్కువ మోతాదు సివియర్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఇది యూజువల్గా చిన్నగా తిమ్మిర్లు, మంటలుతో కాళ్ళల్లో స్టార్ట్ అవ్వచ్చు. యూజువల్గా కింద నుంచి పైకి స్టార్ట్ అవుతుంది. సో కాళ్ళల్లో తిమ్మిర్లతో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా పైకి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అదర్ లక్షణాలు కామన్గా అండ్ మోస్ట్ డేంజరస్ లక్షణం ఇందులో ఏంటంటే వీక్నెస్ ఉంటుంది. సో కూర్చుంటే నిల్చోలేకపోవటం, కదలలేకపోవటం, తినలేకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో పేషెంట్ నడవలేరు. అండ్ అలా మనం సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోయినా, ఎర్లీగా ఐడెంటిఫై చేయకుండా వదిలేసిన అదర్ కాంప్లికేషన్స్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీస్ రావటం, ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా అందకపోవటం, పేషెంట్ వెంటిలేటర్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఇది ఎంత సింపుల్లో ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, ఎర్లీగా ఐడెంటిఫై చేయకుండా ట్రీట్మెంట్ మనం డిలే చేస్తే అంత కాంప్లికేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ వ్యాధికి నేను చెప్పినట్టు అండి, మోస్ట్ కామన్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ సోర్సెస్. సో ఇన్ఫెక్టెడ్ సోర్సెస్ ఫుడ్ రూపాన అవ్వచ్చు, వాటర్ రూపాన అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైనా ఒక దగ్గర ఎస్పెషల్లీ కొన్ని బ్యాక్టీరియా, వైరసెస్ వలన వస్తుంది. అండ్ ఈ వ్యాధి లక్షణాలు రావటానికి ముందండి 6 weeks ముందు వరకు కూడా, అంటే నాట్ జస్ట్ 2-3 days ముందు, 6 weeks ముందు కూడా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా స్పెసిఫిక్గా ఫుడ్ తినున్నా, నాన్ వెజ్ అలాంటి ఐటమ్స్ తినున్నా 6 weeks తర్వాత కూడా ఈ లక్షణాలు స్టార్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి లక్షణాలు వచ్చే వాళ్ళకి మేము యూజువల్గా కామన్గా ఫస్ట్ అడుగుతాం, మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ, కడుపులో నొప్పి, ఫీవర్ ఇలాంటిది ఏమైనా వచ్చిందా ఈ 4 to 6 weeks ముందు. సో వాళ్ళందరికీ డెఫినెట్గా ఏదో ఒక సోర్స్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు తినే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది పబ్లిక్ హెల్త్ డిసీజ్.
అంటే పబ్లిక్ హెల్త్ డిసీజ్ అంటే ఇలాంటి వస్తే ఇట్ ఈస్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. మనం కంపల్సరీగా మన డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో కానీ మన శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ లోకల్ జీవీఎంసీ వాళ్ళకి కానీ కంపల్సరీ ఇలాంటి కేసెస్ మనం ఐడెంటిఫై చేస్తే ఎవ్రీ డాక్టర్ ఆర్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ కంపల్సరీగా నోటిఫై చేయాలి గవర్నమెంట్ అథారిటీస్కి. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవుద్ది కాబట్టి మిగతా వాళ్ళకి. స్ప్రెడ్ అవ్వటం అంటే పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ చాలా తక్కువ ఉంటుంది, బట్ ఆ సోర్స్ తినే వాళ్ళందరికీ అలా ఈ లక్షణం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎర్లీగా వాళ్ళని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. డాక్టర్ గారు, అసలు ప్రధానంగా ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అసలు? సో నేను చెప్పినట్టండి, ఒకటి బ్యాక్టీరియా ఇస్ ద కాజ్, కానీ బ్యాక్టీరియా వలన ఈ ప్రాబ్లమ్స్ రావు. సో బ్యాక్టీరియా ఆర్ వైరసెస్ ఆ ఇన్ఫెక్షన్ వలన బాడీలో ఒక రకమైన ఆటో ఇమ్యూన్ మెకానిజం వస్తుంది. సో మనం కోవిడ్లో చూసే ఉంటాం. సో కోవిడ్లో 3rd వీక్ 4th వీక్ చాలామందికి చాలా సివియర్గా డిసీజ్ వచ్చేది. సిటీ స్కాన్లో సివియర్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం, ఐసీలో ఉండటం. సో అదంతా ఆటోఇమ్యూన్ మెకానిజం. సో ఇది ఏమవుతుందంటే మన బాడీ మీదే మన బాడీ విల్ ఫైట్ విత్ అవర్ ఓన్ బాడీ. సో మన బాడీ యొక్క నర్వస్ సిస్టమ్ మీద ఫైట్ చేస్తుంది ఇది. సో దానివల్ల ఎక్కువగా నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, పెరిఫరల్ నర్వ్స్ ఆర్ కాళ్ళల్లో చేతుల్లో. ఇది మెయిన్ కారణం. సో దీనికి తగ్గ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గించడానికి, ఈ ఆటో ఇమ్యూన్ మెకానిజమ్స్ తగ్గించడానికి మనం టార్గెట్ చేసే కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి రాకుండా ఉండడానికి ఏమైనా ప్రికాషనరీ మెథడ్స్ ఉన్నాయి? సో ప్రికాషన్ ఇస్ సింపుల్ అండి. సో ఎప్పుడైనా మనం ఈ ఆల్వేస్ హైజీనిక్ ఫుడ్ సోర్సెస్, ఫుడ్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ నాన్ వెజ్ వెండర్స్. సో నాన్ వెజ్ సేల్ చేసే వాళ్ళ దగ్గర ఫుడ్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ దానికి తగ్గ రెగ్యులేషన్స్ తీసుకోవాలి. అండ్ బయర్స్గా మనం కూడా కస్టమర్స్గా ప్రాపర్ ఫుడ్ హ్యాండ్లింగ్ ఉండే ప్లేసెస్ దగ్గర నుంచే ఫుడ్ కొనుక్కొని దాన్ని కూడా చక్కగా బాయిల్ చేసి వాష్ చేసి, అండ్ మోస్ట్ కామన్గా ఇంకోటి మనం చూసే ఉంటాం, ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, వెజిటేరియన్ సోర్సెస్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఎప్పుడు 2 సపరేట్గా ప్యాక్ చేసుకోవాలి. సో ఒకే బ్యాగ్లో ఒకే కవర్లో వేసేయకూడదు. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టిప్. నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ సోర్సెస్ సపరేట్గా ఉంచుకోవాలి. వాష్ చేసేటప్పుడు, కుక్ చేసేటప్పుడు కూడా అవి సపరేట్గా బాయిల్ చేసి కుక్ చేసుకోవాలి. డాక్టర్ గారు, ఈ గులియన్ బెర్రీ సిండ్రోమ్ డిసీజ్ సంబంధించి ఈ వయసు ఆ వయసు అనేది తేడా ఉంటుందా? అసలు ఏ వయసు వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం? వయసుతో సంబంధం లేదండి. చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది, అండ్ వయసు భయపడిన వాళ్ళు కూడా వస్తుంది. బట్ గులియన్ బెర్రీ సిండ్రోమ్ మేము చూసే వాళ్ళలో ఎక్కువ మంది మిడిల్ ఏజ్డ్ వాళ్ళు. సో బిట్వీన్ 25 to 40 మధ్యలో ఎక్కువ ఉంటుంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇది వై వీఆర్ వెరీ వరీడ్ అబౌట్ దిస్ అంటే అండి, వన్స్ ఈ డిసీజ్ నుంచి బయటపడినా కూడా ఫుల్గా కోలుకొని రికవర్ అయ్యి నార్మల్గా పనిచేసి నడిచి పని చేయడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 3 to 6 months. సో వన్స్ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఎక్కువ రోజులు ఫిజియోథెరపీ పార్ట్ ఉంటుంది. సో ఒక ట్రీట్మెంట్ ఒక పార్ట్, తర్వాత ఇంటికి వెళ్ళాక ఫిజియోథెరపీ కూడా చాలా ఇంకో పార్ట్. సో 3 to 6 months చాలా ఓపిక్గా డైలీ చాలా సిన్సియర్గా ఫిజియోథెరపీ కూడా చేసుకోవాలి. సో ఆల్ దీస్ ఓవరాల్గా ఇట్స్ వెరీ బర్డెన్ ఫర్ ద పేషెంట్ కూడా. అందుకే గవర్నమెంట్ కూడా ఇలాంటి డిసీజెస్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ కూడా సాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఈ డిసీజ్ బారిన పడకుండా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో నేను చెప్పినట్టండి, హైజీనిక్ ఫుడ్ ఉండే దగ్గరే కొనుక్కొని, అండ్ దాన్ని తయారు చేసే విధానంలో కూడా చక్కగా తరోగా వాష్ చేసుకొని, అండ్ ప్రాపర్గా హ్యాండ్లింగ్ చేసుకొని, అండ్ ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే, సో ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇటువంటి లక్షణాలు ఏమైనా అనిపిస్తే మీకు చేతుల్లో కాళ్ళల్లో తిమ్ముర్లు వచ్చినట్టు కానీ, లేదా బాగా వీక్నెస్ అనిపించినా కానీ, క్రాంప్స్ అలాంటివి ఏమైనా వచ్చినా కానీ తక్షణమే మీ దగ్గరలో ఉండే డాక్టర్ని సంప్రదించండి. దీనికి అసలు మెడికేషన్ కానీ ఏమైనా ఉన్నాయి సార్? సో డెఫినెట్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి, బట్ మోర్ ఆర్ లెస్ ఇట్ ఇస్ ఎ సపోర్టివ్ ట్రీట్మెంట్. అంటే ఒకవేళ బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంటే ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. అండ్ నేను చెప్పినట్టు డిశ్చార్జ్ అయిన తర్వాత ఫిజియోథెరపీ రోల్ చాలా ఎక్కువ ఉంటుందండి. యాంటీబయాటిక్స్ అవన్నీ యూజువల్గా ఎక్కువ రోల్ ఉండవు, బట్ కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. స్టెరాయిడ్స్ లాంటివి అవ్వచ్చు, లేదా IVIG లాంటివి అవ్వచ్చు. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ థెరపీస్ అండి. కేస్ టు కేస్ బేసిస్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, మేము చూసి వీల్ టేక్ ఏ కాల్. డాక్టర్ గారు, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ సజెషన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ గులియన్ బెర్రీ సిండ్రోమ్ డిసీజ్, దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ మేఘనాథ్ ఎన్ని జనరల్ ఫిజిషియన్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు చాలా మంచి సలహాలు ఇచ్చారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి RTV. శివరామకృష్ణ RTV.
విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.